హనుమంతుని ప్రసన్నం చేసుకునేందుకు 108 వడలతో చేసిన మాలని ఆయన విగ్రహానికి అలంకరించడం అందరికీ తెలిసిందే. కానీ దాని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా? హనుమంతుడు చిన్నతనంలో సూర్యుడిని ఎర్రటి పండుగా భావించి తినేందుకు బయలుదేరుతాడు. అదే సమయంలో సూర్యగ్రహణానికి కాలం సమీపించడంతో రాహువు కూడా సూర్యుని మింగేందుకు బయలుదేరుతాడు. తనకు దారిలో అడ్డు వచ్చిన రాహువుని పక్కకు నెట్టి మరీ హనుమంతుడు సూర్యుడిని మింగబోతాడు. జరుగుతున్నదంతా తెలుసుకున్న ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయుని మీదకి ప్రయోగిస్తాడు. ఆ వజ్రాయుధంతో ఆంజనేయ స్వామి దవడ గాయపడుతుంది. అప్పటి నుండి ఆంజనేయ స్వామికి హనుమంతుడు అన్న పేరు స్థిరపడిపోయింది. ఆంజనేయ స్వామి తండ్రి అయిన వాయుదేవుడు జరిగిన దానికి కోపగించుకొని లోకం నుండి తన పవనాలను ఉపసంహరించుకుంటారు. దాంతో దేవతలంతా దిగివచ్చి ఆయనను శాంతింపచేసి ఆంజనేయ స్వామికి సకల వరాలు అందిస్తారు. ఈ సందర్భంలో ఆంజనేయ స్వామి పరాక్రమానికి రాహువు సైతం ముగ్ధుడైపోయాడట. రాహువుకి మినుములంటే ప్రీతి. అందుకే రాహుదోషాలు ఉన్నవారు మినుములని దానం చేయాలని సూచిస్తుంటారు. కాబట్టి ఇక మీదట హనుమంతునికి ఎవరైతే మినుములతో చేసిన ప్రసాదాన్ని సమర్పిస్తారో వారిని తాను కూడా అనుగ్రహిస్తానని రాహువు చెబుతాడు. రాహువు సర్పాకారంలో ఉంటారు కాబట్టి వడలతో చేసిన మాల కూడా సర్పాకారంలోనే ఉండేట్లుగా స్వామివారికి అలంకరిస్తుంటారు. ఇక హైందవ ధర్మంలో 108 సంఖ్యకు ఉన్న ప్రాధాన్యతను బట్టి వీలైనంత వరకు 108 వడలతో మాలను రూపొందిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.